బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 4 రోజులుగా ఎన్నో మలుపులు తిరిగినటువంటి తమిళ రాజకీయం 2 సార్లు కలిసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించినటువంటి గవర్నర్ ఎట్టకేలకు 3వసారి విజయ్ ఆ గవర్నర్ అబ్జెక్షన్ ఏదైతే చెప్పారో ఆ సంఖ్యా బలాన్ని, మ్యాజిక్ ఫిగర్ సంఖ్యా బలాన్ని తన బలంగా చూపిస్తూ 118 మంది పేర్లతో మరొకసారి టీవీకి అధినేత విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో గవర్నర్ను టీవీకే చీఫ్ విజయ్ కలవబోతున్నారు. 3వసారి గవర్నర్ను కలిసి ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్నటువంటి వీసీకే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మొత్తం ఆ పార్టీల సభ్యుల సంఖ్యా బలంతో కలుపుకుని టీవీకేకి 107+5 + 6 మొత్తం 118 సీట్ల మెజారిటీ ఎమ్మెల్యేల బలం తనకి ఉన్నట్లుగా ఒక లెటర్ హెడ్లో వారందరి పేర్లతో గవర్నర్ సూచించినట్లుగానే మరొకసారి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి 118 మంది ఎమ్మెల్యేల లిస్టుతో వెళ్లబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజయ్ కోరనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గత 4 రోజులుగా 4వ తారీఖున రిజల్ట్స్ వెలువడితే 4 రోజులుగా నడుస్తున్నటువంటి డ్రామాకి తెరపడింది. మొత్తానికి డిఎంకేలో పొత్తు ధర్మంలో ఉన్నటువంటి అంటే డిఎంకేతో కలిసి అలయన్స్గా పోటీ చేసినటువంటి 3 పార్టీలు కూడా ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఎట్టకేలకు సిపిఐ, సిపిఎం అటు వీసీకే పార్టీలు తాము సాధించినటువంటి తలో 2 సీట్ల మద్దతుని కూడా టీవీకేకి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. వార్తలు ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ డిఎంకే ఈ విషయంలో ఏం చెప్తోంది? అంటే మొత్తంగా విజయ్కు లైన్ క్లియర్ అయింది. విజయ్కు పట్టాభిషేకానికి సంబంధించి దాదాపు అన్నీ ఓకే అయిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అత్యంత టెన్షన్ నడుమ ఎట్టకేలకు వామపక్ష పార్టీలు, వీసీకే ఈ 3 పార్టీలు కూడా విజయ్ పార్టీకి మద్దతు తెలపడానికి ఓకే చెప్పాయి. దాదాపు మధ్యాహ్నం సుమారు 2 గంటలకు పైగా వామపక్ష పార్టీలు విడివిడిగా సమావేశం అయ్యే సిపిఎం, సిపిఐ వాళ్ళ జాతీయ నాయకత్వంతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సీన్లోకి వచ్చి మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పారని చెప్పక తప్పదు. ఎందుకంటే పరిస్థితి చేయి దాటిపోతోంది. కాంగ్రెస్ ఈవేళ టీవీకేకు మద్దతు పలికి ఒక రకంగా కాంగ్రెస్ కూడా తమిళనాడులో ఒంటరి అయిపోతున్న పరిస్థితి. అట్లాంటి ఒక సందర్భాల్లో ఇక తప్పనిసరి మల్లికార్జున ఖర్గే సీన్లోకి రావడం జరిగింది. నేరుగా సిపిఐ జాతీయ కార్యదర్శి రాజాతో, అట్లాగే సిపిఎం జాతీయ నేతలతో కూడా ఆయన నేరుగా ఫోన్ కాల్లో మాట్లాడారు. అట్లాగే వీసీకే పార్టీ అధినేత తిరుమావలవంతో కూడా మల్లికార్జున ఖర్గే ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మీరందరూ కూడా తప్పనిసరిగా విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మనం అవకాశం కల్పిస్తాం. తమిళ ప్రజల అభిప్రాయాలను గౌరవిద్దాం. ఈ నేపథ్యంలో దయచేసి మీరు విజయ్ పార్టీకి మాలాగే మీరు కూడా మద్దతు ఇవ్వాలంటూ స్వయంగా మల్లికార్జున ఖర్గే 2 జాతీయ వామపక్ష పార్టీలకు, వీసీకే పార్టీ అధినేతకు విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు వారు అంగీకరించారు. కొద్దిసేపటి క్రితమే వారు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ లేఖ, ఎందుకంటే సిపిఐ నుంచి సపరేట్గా, సిపిఎం నుంచి సపరేట్గా, వీసీకే నుంచి సపరేట్గా ఇందుకు సంబంధించిన ఒక లేఖ కాసేపట్లో కూడా విజయ్కు అందబోతోంది. మొత్తం తన టీవీకే సభ్యుల మద్దతుతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన లేఖ, ఈ 3 లేఖలు తీసుకుని మరి కాసేపట్లో విజయ్ గవర్నర్ను కలవబోతున్నారు. సునీల్, మురళి, అయితే ఇప్పటికే డిఎంకే కాంగ్రెస్ ముందుగా సపోర్ట్ తెలపడాన్ని ఖండించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పటికే అటు లోక్సభలో కూడా ఒకే దగ్గర కూర్చోలేము అని చెప్పి ఒక లేఖ కూడా రాసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ పార్టీలు కూడా అదే అలయన్స్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ నిన్న ఈ 3 పార్టీలు కూడా పర్టికులర్గా మేము డిఎంకేతోనే ఉంటాము అని చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మనం చూసాం. సో ఈ రోజు ఈ మార్పుని అటు డిఎంకే పార్టీ ఎలా చూస్తుంది? తప్పనిసరిగా అంటే మీరు అన్నట్లు ఈ మొత్తం వ్యవహారంలో డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ ఈ 2 పార్టీల మధ్య అంతరం పెరిగిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న స్నేహం ఒక్కసారిగా వీడిపోయింది. ఇద్దరి మధ్య మరింత శత్రుత్వం, వైరం పెరిగిపోయిందని చెప్పక తప్పదు. చివరకు ఏకంగా డిఎంకే ఎంపీ కనిమొళి కొద్దిసేపటి క్రితమే లోక్సభ స్పీకర్కు లేఖ రాసి పార్లమెంట్లో తాము కాంగ్రెస్ పార్టీ పక్కన సీట్లు ఉన్నాయి, అయితే మేము వాళ్ళతో కలిసి కూర్చోలేము, మా సీట్లు సపరేట్గా వేరు చేయండి అని ఏకంగా లోక్సభ స్పీకర్ని కనిమొళి లేఖ రాసిందంటే వారి మధ్య గ్యాప్ ఎంతగా పెరిగిపోయింది అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తంగా డిఎంకే స్టాలిన్ కూడా నిన్న ఈవినింగ్ ఒక పిలిపించారు వామపక్ష పార్టీలు కూడా. కేవలం నా ఒత్తిడి మీద ఆధారపడద్దు, మీరు టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, మీపై ఎలాంటి ఒత్తిడి లేదు, నా నుంచి కూడా ఎట్లాంటి ఒత్తిడి మీకు ఉండదని ఒక మాట చెప్పడంతో మొత్తం వామపక్ష పార్టీలు, వీసీకే కూడా కొంత యోచనలో పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు కలిసి కూటమిగా పోటీ చేశారు, సీట్లు సాధించుకున్నారు.
తీరా టీవీకే పెద్ద పార్టీకి అవతరించడంతో చివరిసరి దానికి మద్దతు పలకాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మొదటగా ఒక అడుగు ముందుకేసి ఏకంగా మద్దతు పలికేసింది. తీరా ఆ పార్టీ పలికిన తర్వాత వామపక్ష పార్టీలు వీసీకే మాత్రం కాసేపు మొండికేశాయి. చివరికి ఎట్టకేలకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చొరవ తీసుకొని మాట్లాడిన నేపథ్యంలోనే ఆ రెండు పార్టీలు కాస్త చల్లబడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతానికి తప్పనిసరిగా అంటే ఈ అన్ని అంకెలు కనుక్కుంటే టీవీకేకు 107, కాంగ్రెస్ 5, సిపిఎం, సిపిఐ, వీసీకే 3 పార్టీలకు చెరో 2 మొత్తం కలుపుకుంటే 118 సీట్లతో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను విజయ్ సాధించారు. ఇది కాకుండా ఇంకా ఐయుఎంఎల్ కూడా ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. వారి వద్ద కూడా 2 సీట్లు ఉన్నాయి. వారు కూడా డిఎంకే కూటమిలో కలిసి పోటీ చేశారు. కాబట్టి ముస్లిం లీగ్ నిర్ణయం కూడా బహుశా ఇవాళ రాత్రికి కానీ రేపటికి కానీ వచ్చే అవకాశం ఉంది. వారు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారని చెప్పక తప్పదు. మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ చేరుకునేశారు. అయితే ఆయన విజయ్ ఈవేళ మొత్తం అందరు సభ్యుల మద్దతుతో కూడిన లేఖను మరి కాసేపట్లోనే స్వయంగా విజయ్ గవర్నర్ను కలిసి ఆ మరికి లేఖను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని గవర్నర్ని కోరే అవకాశం ఉంది. అయితే నిజానికి ఆయన 2 అపాయింట్మెంట్ అని తెలుస్తుంది. ఒకటి 4:30కి ఒకటి, లేదా కనీసం 6 o'clock ఒకటి. అంటే వామపక్ష లేఖలు కానీ 4:30 లోపుగాని వచ్చేస్తే ఆ లేఖలు తీసుకుని నేరుగా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అయితే అది ఎలాగో ఆల్మోస్ట్ 4:30 కాబోతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ 4:30 టైం మిస్ అయితే 6 o'clockకి మరో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా ఈవినింగ్ కలవడం, దాదాపుగా గవర్నర్ కలవడం ఖాయం. ఇక నెక్స్ట్ ఉంటే తదుపరి ప్రమాణ స్వీకారం మాత్రమే. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండొచ్చు అనేది మాత్రం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదివరకే కూడా విజయ్ జ్యోతిష్యుడు ఆయనకి 13వ తేదీ ప్రమాణ స్వీకారం చేయాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అన్ని అనుకూలిస్తే బహుశా 13వ తేదీ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. లేదు అంత దూరం కూడా వద్దు, రేపెల్లుండిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించినా కూడా ఆశ్చర్యం లేదు. మురళి, అయితే అయితే ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఆడిస్తున్నటువంటి డ్రామాగా దీన్ని కాంగ్రెస్ అక్కడ అభివర్ణించే ప్రయత్నం కూడా చేసింది. అందులో కూడా డిఎంకే కాంగ్రెస్ మధ్య తగాదాలు బయటపడినాయి. సో వారిద్దరి మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అంటే ఈ గవర్నర్ కూడా తాను ఆశించినటువంటి ఆ సంఖ్యా బలంతో విజయ్ వస్తున్న క్రమంలో గవర్నర్ ఇప్పుడు కూడా ఏమన్నా హడ్డిల్స్ పెట్టే అవకాశం ఉంటుందా? లేదు ఖచ్చితంగా ఆ సంఖ్యాబలం చూపిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారని అనుకోవచ్చా? ఖచ్చితంగా గవర్నరు తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి తీరాల్సిందే. ఇదివరకైతే ఆయన వద్ద అంకె లేదు. అంటే 107+5 కేవలం 115 మెంబర్లతోనే ఆ జాబితాతోనే విజయ్ కలవడం జరిగింది. కానీ ఎంతసేపు కూడా గవర్నర్ అడిగింది ఒకటే, నాకు 118 నెంబర్ చూపించండి అని ఆయన స్పష్టంగా అడగడంతో 2 సార్లు కూడా ఏమి చెప్పలేక విజయ్ వెనుదిరిగారు. కానీ మరొక ప్రత్యేక విషయం, ఈవేళ ఉదయం కూడా ఓ ఆంగ్ల ఛానల్తో స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్ వాళ్ళతో ఛానల్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఒక విషయాన్ని చెప్పారు, నేను విజయ్ని అడ్డుకుంటున్నానది మాత్రం ఉత్త భ్రమ మాత్రమే, నాకు అంత అవసరం లేదు, ఒక అంకెను నాకు చూపిస్తే చాలు. ఆ మొత్తం 118 మందిని నేను రాజ్భవన్కు తీసుకొని వచ్చి వాళ్ళ తలలు చూపించమని నేను అడగట్లేదు, కేవలం పేపర్ పైన వాళ్ళ అంకె మాత్రమే చూపించమని అడుగుతున్నాను. ఆ అంకె చూపించకపోవడం వల్ల మాత్రమే నేను విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదంటూ స్వయంగా గవర్నర్ ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈవేళ ఆయన మాటలు తీసుకుంటే ఈవేళ నేను నెంబర్స్ పరంగా చూసుకుంటే కేవలం 118 నెంబర్ను పేపర్ పైన చాలా స్పష్టంగా విజయ్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఏర్పాటు నిజానికి కావాల్సింది 118 మాత్రమే. ఆ మాటకు వస్తే విజయ్ స్థానాన్ని 234 మొత్తం అసెంబ్లీ సీట్లు, చివరకు ఒక స్థానంలో ఎలాగో విజయ్ లేదు 233, దాన్ని బై 50% సగానికి చేస్తే నిజానికి మ్యాజిక్ ఫిగర్ స్పష్టంగా చెప్పాలంటే 117 అవుతుంది నిజానికి టెక్నికల్గా తీసుకున్నప్పుడు. ఎందుకంటే ఒక స్థానం ఖాళీ ఉంది కాబట్టి 233కే లెక్కేయాల్సి ఉంటుంది. కాబట్టి 117 కావాల్సి వస్తుంది. సరే టెక్నికల్గా 118 అనుకున్నా కూడా ఆ 118 నెంబర్ విజయ్ దగ్గర చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక గవర్నర్ ఏమాత్రం దాన్ని తిరస్కరించేందుకు అవకాశమే లేదు. కేవలం 118 అంకె చూపిస్తే చాలు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి తీరాల్సిందే. ఉదయం ఓ ఛానల్లో కూడా గవర్నర్ అదే మాట చెప్పారు, ఆయన నాకే మనుషులు తెచ్చి చూపించాల్సిన పని లేదు, పేపర్లో వాళ్ళ పేర్లు ఆ పార్టీ పేర్లు చెప్తే చాలని స్వయంగా గవర్నర్ చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోతుంది. గవర్నర్ తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటుకు విజయాన్ని తప్పనిసరిగా ఆహ్వానిస్తారని అంతా భావిస్తున్నారు. మురళి, అయితే ప్రస్తుతం పరిణామాలన్నీ కూడా 4 రోజుల్లో రోజుకో రకంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈసారి ఇప్పుడు తాజాగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అటు 3 పార్టీలు మద్దతుతో విజయ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అండ్ విజయ్ భవిష్యత్ కార్యాచరణ దీనికి సంబంధించి టీవీకే వర్గీయులు ఏం చెప్తున్నారు?
టీవీకే చాలా హ్యాపీ. నిజంగా ఒక పెద్ద గండం గట్టెక్కినట్టే ఉంది. ఒకవేళ అసలు వామపక్షాలు కానీ నో చెబితే ఏంటి పరిస్థితి, అసలు మన దగ్గర ఏం ఆల్టర్నేట్స్ ఉన్నాయని చెప్పి ఉదయం నుంచి నానా తర్జనలు పడ్డారు టీవీకే నేతలు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకున్నారు, అవసరమైతే రాష్ట్రపతిని కలవాలనుకున్నారు. మరోసారి అన్నా డిఎంకేతో కలిసే అవకాశాలపై కూడా ఒక చర్చలు కొనసాగాయి. ఒకవేళ ఈ వ్యవహారం పూర్తిగా బెడిసి కొడితే అన్నా డిఎంకే నేత పళనిస్వామి సీన్లోకి వచ్చి నేరుగా గవర్నర్ని కలిసి పరోక్షంగా బయట నుంచి డిఎంకే మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో కూడా అన్నా డిఎంకే నేత పళనిస్వామి ఉన్నారంటే ఈ వ్యవహారం ఎంత దూరం పోయిందో అర్థం చేసుకోవచ్చు. మనం చూసాం 2 రోజులుగా డిఎంకే అన్నా డిఎంకే పొత్తు కుదరబోతోంది. కేవలం విజయ్ను నిలువరించాలన్న కారణంగా బద్ధ శత్రువులు కలవబోతున్నారన్న ప్రచారం కూడా చాలా బలంగా జరిగింది. ఆ ప్రచారం తగ్గట్టుగా అనేక అంశాలు కూడా వెలుగు చూశాయి. కాబట్టి ఈ టెన్షన్స్ మధ్య విజయ్ చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. నిజానికి ఆయనకి రాజకీయాలు కొత్త, ప్రజలైతే స్పష్టమైన తీర్పు ఇచ్చినా తీరా అధికారానికి ఒక అడుగు దూరంలో ఆయన ఆపేశారు. చివరకు ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుకొచ్చి ఓకే చెప్పినప్పటికీ తీరా అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సంపాదించుకునేందుకు మాత్రం ఆయన నానా తంటాలు పడ్డారు. తాజా వర్తమాన రాజకీయాలు అర్థం చేసుకోవడంలో విజయ్ కొంత ఇబ్బంది పడ్డారు. చివరికి ఆఖరి నిమిషంలో అన్నీ కలిసి వచ్చి ఇవాళ అందరూ ఓకే చెప్పడంతో చివరికి ఆయన ఊపిరి తీసుకుంటున్న పరిస్థితి. ఏదేమైనా సరే మొత్తంగా గవర్నర్ తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆయన ఒకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది మాత్రం ఇంకా తేలాల్సింది. అయితే నెహ్రూ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో అది జరిగే ప్రమాణ స్వీకారం జరిగే ఏర్పాట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ఇదివరకే కొంత కార్యక్రమాలు అనుకుంటే ఏర్పాట్లు చేసి నిన్న రాత్రి అర్ధాంతరంగా ఆపేశారు. ఈ ఒక అరిచితి నేపథ్యంలో అక్కడ ఆపేయడం ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆ మిగిలిపోయిన వర్క్ నుంచి మళ్ళీ మొదలుపెట్టి అదే ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. సునీల్. ఓకే మురళి, థ్యాంక్స్ ఫర్ నౌ. లెట్స్ సీ.